హాయ్ అండి, వెల్కమ్ టు సంజయ్స్ డైరీస్. తిరుమల వెళ్ళాలి అనుకునేవారు తప్పనిసరిగా దర్శించాలి అనుకున్న ఆలయం గోవిందరాజస్వామి దేవాలయం. గోవిందరాజస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఇద్దరూ విష్ణు స్వరూపాలే. కానీ గోవిందరాజస్వామిని శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అన్నగారని భావిస్తారు. ఈ ఆలయం తిరుపతి నగరంలో యొక్క నడి ఒడ్డున ఉంటుంది. చుట్టూ నగరంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఆలయం గతంలో అయితే ముందుగా గోవిందరాజ స్వామిని దర్శించి ఆ తర్వాత మాత్రమే శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేవారట. మరి కొంతమంది రవాణా సౌకర్యం లేని రోజుల్లో తిరుపతి వరకు వచ్చి ఈ గోవిందరాజ స్వామిని దర్శించుకుని వెనుతిరిగేవారట. తమ్ముడు శ్రీ వెంకటేశ్వర స్వామి వివాహ సమయంలో కుబేరుడు ఇచ్చిన ధనాన్ని కొలచి అలసిపోయి దిగువన తిరుపతిలో విశ్రాంతి తీసుకుంటారని భక్తులు కథలుగా పురాణాలు చెబుతున్నాయి. అందరూ అంటున్నారు. నిజానికి చిదంబరంలోని శేషశయనుడైన విష్ణుమూర్తి ప్రతిరూపమే గోవిందరాజ స్వామి. నిజానికి ఈ ఆలయం గతంలో శ్రీకృష్ణ ఆలయం అని నాటి మూల విరాట్ తిరుష్కుల చేత విధ్వంస చర్యల వలన పూజా అర్హత కోల్పోయిందని, ఆలయం క్రమంగా గోవిందరాజస్వామి పరం అయిందని చెబుతుంటారు. కలియుగంలో శ్రీ పద్మావతి దేవి, శ్రీ మహాలక్ష్మి హంసగా, అలివేలు మంగమ్మగా ప్రసిద్ధి చెంది పూజలు అందుకుంటున్నారు. హరిపట్టపురాణిగా భక్తులచే కొంగు బంగారంగా కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుచానూరులో అలివేల మంగమ్మ ఆవిర్భవించిన వెనుక పురాణం ఉంది. పూర్వం భృగు మహర్షి ముల్లోకాలని సందర్శించుచు వైకుంఠం వెళ్లిన సమయంలో తన రాకని గమనించని శ్రీ మహాలక్ష్మి నారాయణపై కోపించి ఆగ్రహించి శ్రీ మహావిష్ణువ వక్షస్థలంపై కాలితో తంతాడు. ఆ హఠాత్తు పరిణామానికి అలిగిన శ్రీ మహాలక్ష్మి వైకుంఠానికి వదిలి భూలోకానికి చేరుకుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.